ఇది ఒక రియల్ ఇన్సిడెంట్, జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తి ఒక ఫ్యాక్టరీలో సూపర్వైజర్ గా పనిచేసేవాడు. అతని జీతం 30,000. అతనికి వచ్చే జీతం కుటుంబ అవసరాలకి సరిపోయేది. ఇంట్లో ఉన్న అమ్మ నాన్న, భార్య, 2 పిల్లలు అందరూ ఈ జీతం పైన డిపెండ్ అయ్యేవారు. ఇతనికి సేవింగ్ చేయడం ఎలాగో పాసిబుల్ కావట్లేదు అని ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు. ఈ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళ భార్య ఇతన్ని బాగా తిట్టింది. మనకే డబ్బులు సరిపోవట్లేదు, ఈ ఇన్సూరెన్స్ ఎందుకు అని. అయినా కూడా అతను భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆ ఇన్సూరెన్స్ ని కంటిన్యూ చేశాడు. ఒకరోజు దురదృష్టవశాత్తు తను వర్క్ చేస్తున్న ప్లేస్ లో యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు. ఇక ఇంట్లో వాళ్ళంతా రోడ్డున పడ్డట్టే అనుకున్నారు. కానీ తను తీసుకున్న ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి ఆ కుటుంబానికి ₹1,00,00,000 అందాయి. బతుకున్నప్పుడు కుటుంబాన్ని సరిగా చూసుకోలేకపోయాడు, కానీ లేనప్పుడు మాత్రం కుటుంబానికి ఇబ్బంది లేకుండా చేసి వెళ్ళిపోయాడు. గుర్తుపెట్టుకోండి, మనతో ఎప్పుడు ఏమవుతుందో చెప్పలేము. మన తర్వాత కూడా మన ఫ్యామిలీ సెక్యూర్గా ఉండాలి అంటే టర్మ్ ఇన్సూరెన్స్